హలో వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఏరియాగా పరిగణించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవంబర్ 2nd వీక్ అంటే నవంబర్ 8th నుంచి నవంబర్ 14th వరకు జరిగినటువంటి వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్లో ప్లేసెస్ అనేటువంటివి రికగ్నైజ్ చేసి మ్యాప్ పాయింటింగ్లో వాటి యొక్క ప్లేసెస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటుంది సో అని చెప్పేసి మనం ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సెషన్ కంప్లీట్గా చూడండి సో దట్ యూ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. నౌ డెడ్ సీ అనేటువంటిది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇరాన్ బ్యాక్డ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్. సో ఇరాన్కి సంబంధించినటువంటి ఇరాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది రెబల్స్ ఈ యొక్క ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినట్టు డెడ్ సీ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాని అటాక్ చేసినట్టు వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డెడ్ సీ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది మ్యాప్ పాయింటింగ్లో ఒకసారి చూద్దాం. సో డెడ్ సీ గురించి చూస్తే మీరు ఇక్కడ చూస్తే డెడ్ సీ అనేటువంటిది జోర్డాన్కి బార్డర్గా ఉంది, అదేవిధంగా ఇజ్రాయెల్కి కూడా బార్డర్గా ఉండడం జరిగింది. నౌ వెస్ట్ బ్యాంక్ అనేటువంటిది ప్యాలెస్తీన్ పరిధిలోకి రావడం జరుగుతుందండి ప్రజెంట్. సో ఈ డెడ్ సీ అనేది నార్థన్ పార్ట్ ఆఫ్ డెడ్ సీ మొత్తం కూడా వెస్ట్ బ్యాంక్కి ఎక్కువగా బార్డర్గా ఉంది. అదేవిధంగా ఈస్టర్న్ పార్ట్ వచ్చేసి జోర్డాన్, అదేవిధంగా ఈ యొక్క వెస్టర్న్ పార్ట్ మరొక భాగం వచ్చేసి ఇజ్రాయెల్ ప్రాంతానికి బార్డర్గా ఉండడం జరిగింది. సో మెడిటరేనియన్ సీ అనేటువంటిది కూడా మీరు గమనిస్తే ఈ యొక్క మెడిటరేనియన్ సీకి డెడ్ సీకి మధ్యలో ఇజ్రాయెల్ అదేవిధంగా ప్యాలెస్తీన్ దేశాలు ఉండడం జరిగింది. అండ్ రీసెంట్గా ఇజ్రాయెల్ అనేది ఏ ప్రాంతాన్ని అటాక్ చేస్తుంది అంటే గాజాని అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఈజిప్ట్ అండి, ఇది ఈజిప్ట్ అనేటువంటి కంట్రీ. ఇక్కడ రాఫా బార్డర్ అనేటువంటిది ఉంటుంది. రాఫా బార్డర్ నుంచే మనకి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సహాయక చర్యలు, ఫుడ్ కానివ్వండి, మెడిసిన్స్ అనేటువంటివి ఈ యొక్క ఈజిప్ట్ దేశంతో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి గాజా స్ట్రిప్ని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడే ఫ్లైట్స్ లాంచ్ చేసి ఇక్కడ నుంచి సప్లై అనేటువంటిది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ పైన సప్లై అనేటువంటి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తము కూడా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రాంతం మొత్తము కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది. సో ఒక్క సదరన్ సైడ్ బార్డర్ మాత్రమే, ఒక సదరన్ సైడ్ అవుట్లుక్ మాత్రమే మనకి ఈ యొక్క బార్డర్ అనేటువంటిది ఈజిప్ట్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ డెడ్ సీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సో సదరన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వెస్టర్న్ షోర్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్కి ఉంటుంది, నార్థన్ హాఫ్ వచ్చేసి వెస్ట్ బ్యాంక్కి, అదేవిధంగా డిస్ప్యూటెడ్ ఏరియా వెస్టర్న్ బ్యాంక్ అనేటువంటిది డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీన్. అదేవిధంగా మీరు గమనిస్తే ఈ యొక్క మెడిటరేనియన్ సీ అనేది ఇక్కడ ఉంది అని మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా సీ ఆఫ్ గలీలీ ఇక్కడ ఉంటుందండి, కింద ఉంటుంది. సీ ఆఫ్ గలీలీ అనేటువంటిది సదరన్ సైడ్లో ఉంటుంది. సో డెడ్ సీ అనేటువంటిది ఏ దేశాలకి బార్డర్గా ఉందంటే జోర్డాన్, ప్యాలెస్తీన్ ఆర్ వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయెల్ అనేటువంటి దేశాలకి ఉంది. రాఫా క్రాసింగ్ లేదా రాఫా బార్డర్ అనేటువంటిది మీరు గమనిస్తే గాజా స్ట్రిప్కి అదేవిధంగా ఈజిప్ట్కి ఉన్నటువంటి ఈ యొక్క బార్డర్ అనమాట. సో డెడ్ సీ అనేటువంటిది అది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేక్ టిటికాకా. ఈ లేక్ టిటికాకా అనేటువంటిది బొలీవియా దగ్గర ఉందండి. ఎందుకు ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే లేక్ టిటికాకా అనేటువంటి సరస్సు దానిలో వాటర్ లెవెల్స్ అనేటువంటి బాగా తగ్గిపోతున్నాయి, బాగా క్షీణిస్తున్నాయి. అందుకని చెప్పేసి ఈ యొక్క లేక్ టిటికాకా మనకి వార్తల్లో నిలవడం జరిగింది. సో గతంలో అతి తక్కువ వాటర్ లెవెల్స్ అనేవి లో రికార్డెడ్ వచ్చేసి 1996లో మనకి అతి తక్కువ వాటర్ లెవెల్స్ అనేటువంటి కనపరచడం జరిగింది. సో ఇప్పుడు ఆ తక్కువ కంటే కేవలం 10 ఇంచులు మాత్రమే దగ్గరలో ఉంది. అంటే ఇంకొక 10 ఇంచులు ఈ యొక్క వాటర్ అనేటువంటిది ఇంకిపోతే హయ్యెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఆర్ లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఈ యొక్క వాటర్ లో లెవెల్ అనేటువంటిది నమోదవుతుంది. సో 10 ఇంచులు దగ్గరలో ఉందన్నమాట లోయెస్ట్ రికార్డ్స్కి. సో గతంలో ఎక్కువ మరీ తక్కువ వాటర్ లెవెల్స్ అనేటువంటిది ఎక్కడ ఏ టైం పీరియడ్లో ఉందంటే 1996లో లేక్ టిటికాకాలో తక్కువ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఆ స్టేజ్కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకు ప్రైమరీ కాజెస్ ఏంటంటే తక్కువ వర్షపాతం పడడం వల్ల ఈ యొక్క లేక్ టిటికాకాలో నీరు అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ లేక్ టిటికాకా అనేటువంటిది మనకి మీరు గమనిస్తే యాండీస్ మౌంటైన్ రేంజెస్లో బొలీవియా మరియు పెరు, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మెన్షన్ చేశారు కదండి, ఇది లేక్ టిటికాకా, ఇది పెరు దేశం.
అదేవిధంగా ఇది బొలీవియా దేశం. సో పెరూకి బొలీవియాకి ఈ యొక్క బార్డర్స్లో లేక్ టిటికాకా అనేటువంటిది మనకి ఉండడం జరిగింది. ఇక్కడ టిటికాకా నేషనల్ రిజర్వ్ కూడా టిటికాకా నేషనల్ రిజర్వ్ కూడా మనకి ఈ యొక్క లేక్ పరిధిలో ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రేర్ అక్వాటిక్ వైల్డ్ లైఫ్ సచ్ యాస్ జైంట్ ఫ్రాగ్స్ అనేటువంటివి ఇక్కడ షెల్టరింగ్ అంటే ఇక్కడ ఉండడం జరుగుతుంది. జైంట్ ఫ్రాగ్స్ అనేటువంటివి ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా కూడా మనం లాస్ట్ వీడియోలో ఇక్కడ రియో నెగ్రో రివర్ అనేటువంటి దాన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ రియో నెగ్రో రివర్ అనేటువంటిది ఈ రియో నెగ్రో రివర్ అనేటువంటిది బ్లాక్ రివర్గా పేర్కొనడం జరిగింది. రియో నెగ్రో రివర్ అనేటువంటిది అమెజాన్ రివర్కి ట్రిబ్యూటరీగా చెప్పుకున్నాం. ఎందుకు ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే సేమ్ రీజన్. ఈ నదిలో కూడా వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ ద క్లైమేటిక్ చేంజెస్. అదేవిధంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కూడా వర్షపాతం లేకపోవడం రియో నెగ్రో రివర్లో మనకి వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం జరిగింది. సో ఇది బ్లాక్ రివర్ అని ఎందుకు అంటున్నామంటే ఏదైనా ఒక నది లిటోరల్స్లో కానివ్వండి, స్వాంప్స్లో కానివ్వండి, వెట్లాండ్స్లో పాస్ అయినట్టయితే చాలా నెమ్మదిగా వెళ్తున్నటువంటి రివర్స్ని బ్లాక్ రివర్స్ అంటాం. సో రియో నెగ్రో రివర్ అనేటువంటిది కూడా మనకి బ్రెజిల్ దేశంలో ఉంది. టిటికాకా లేక్ అనేటువంటిది పెరు మరియు బొలీవియా కంట్రీ బార్డర్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే బొలీవియాకి బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి? బ్రెజిల్ ఒకటి, పరాగ్వే ఒకటి, చిలీ ఒకటి, అదేవిధంగా పెరు ఒకటి. సో ప్లీజ్ టు రిమెంబర్ ఈ మ్యాప్ పాయింటింగ్ అనేటువంటి మనకి యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇథియోపియా అనేటువంటిది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియా ఇథియోపియా జాయింట్ ట్రేడ్ కమిటీ అనేది 6వ సెషన్ నిర్వహించడం జరిగింది. రీసెంట్లీ ద 6th సెషన్ ఆఫ్ ఇండియా ఇథియోపియా జాయింట్ ట్రేడ్ కమిటీ వాస్ కండక్టెడ్ ఇన్ అడ్డిస్ అబాబా అనేటువంటి ఇథియోపియా యొక్క క్యాపిటల్ సిటీ. సో ఈ కాంటెక్స్ట్లో ఇథియోపియా అనేటువంటిది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఇక్కడ చూస్తే మీరు ఇది ఇండియన్ ఓషన్, గల్ఫ్ ఆఫ్ అడెన్, ఇది సోమాలియా అనేటువంటిది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటామండి. సోమాలియా అనేటువంటిది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇథియోపియా కంట్రీకి బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి? జిబౌటి, ఎరిత్రియా, సుదాన్, సౌత్ సుదాన్, ఉగాండా లేదు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో ట్రిక్కీ అడిగే అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ నాట్ షేరింగ్ బౌండరీ విత్ ఇథియోపియా? అక్కడ ఉగాండా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉగాండా అనేటువంటి బౌండరీ షేర్ చేసుకోవట్లేదు. సో ఉగాండా క్యాన్ బి ఎలిమినేటెడ్. మిగతా సుదాన్ కానివ్వండి, ఎరిత్రియా కానివ్వండి, జిబౌటి కానివ్వండి, సౌత్ సుదాన్ కానివ్వండి, కెన్యా అనేటువంటిది కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. సొమాలియా కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో బార్డర్ షేర్ చేసుకోనటువంటి దేశం ఏది అంటే ఉగాండా అనేటువంటిది ఇథియోపియాతో బార్డర్ షేర్ చేసుకోవట్లేదు. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ షేరింగ్ బౌండరీ విత్ ఇథియోపియా అంటే ఉగాండా షేర్ చేసుకోవట్లేదు, అదేవిధంగా ఈజిప్ట్ షేర్ చేసుకోవట్లేదు, ఓకేనా, యెమెన్ షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా గల్ఫ్ రీజన్ కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్లేస్ న్యూస్ వచ్చేసి కల్గోర్లీ అనేటువంటి ప్రదేశం. ఎందుకు ఈ కల్గోర్లీ ప్రదేశం ఉంది అంటే ఈ కల్గోర్లీ అనేటువంటి ప్రదేశం ఆస్ట్రేలియాలో ఉందండి. ఆస్ట్రేలియాలో ఉంది. ఏం చేస్తున్నారు ఇక్కడ మరి? ఈ ప్రదేశం ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఈ ఆస్ట్రేలియా దేశంలో కల్గోర్లీ అనేటువంటి ప్రదేశం దగ్గర మౌంట్ సీలియా అనేటువంటి దగ్గర గోల్డ్ ఆపరేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. గోల్డ్ మైనింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మౌంట్ సీలియా కల్గోర్లీ ఆస్ట్రేలియాలో మనకి ఎక్కడ లొకేట్ చేయడం జరిగింది. సో కల్గోర్లీ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో కల్గోర్లీకి 180 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మౌంట్ సిలియా అనేటువంటిది లొకేట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ మ్యాప్ కల్గోర్లీ బౌల్డర్స్. సో మనకి ఇక్కడ మౌంట్ సిలియా అనేటువంటిది కూడా ఉంటుంది. మౌంట్ సిలియా అనేటువంటిది కూడా ఇక్కడే లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ విషయంలో. యూ కెన్ సీ దట్. నెక్స్ట్ వచ్చేసి బాందీపూర్ టైగర్ రిజర్వ్ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే మనకి అందరికీ తెలుసు బాందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది కర్ణాటక స్టేట్లో ఉంది. యూ కెన్ ఈజీలీ లొకేట్. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ముదుమలై టైగర్ రిజర్వ్, అదేవిధంగా నాగర్హోల్ టైగర్ రిజర్వ్, వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇవన్నీ కూడా మనకి
ఎక్కడెక్కడ బార్డర్స్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. బాందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఒక పులి 42 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ని చంపేయడం జరిగింది, అందుకని చెప్పేసి బాందీపూర్ టైగర్ రిజర్వ్ మనకి న్యూస్లో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బాందీపూర్ టైగర్ ఆర్ బాందీపూర్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంది, ఆర్ టైగర్ రిజర్వ్ విత్ ఇన్ దట్ ఉంటుంది. ఇక్కడ నాగర్హోల్, సో అంటే బాందీపూర్ టైగర్ రిజర్వ్కి నార్త్ వెస్టర్న్ డైరెక్షన్లో నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది, ఇది కూడా ఏ స్టేట్లో ఉంది? నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది కర్ణాటకలో ఉంది. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది కర్ణాటకలో ఉంది. ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది తమిళనాడులో ఉంది. అదేవిధంగా వాయనాడ్ వైల్డ్ లైఫ్ సెంచరీ అనేటువంటిది కేరళలో ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే తమిళనాడు బార్డర్స్లో అంటే ఈ యొక్క బాందీపూర్ నేషనల్ పార్క్ లేదా బాందీపూర్ టైగర్ రిజర్వ్కి సౌత్ ఈస్ట్లో మాత్రం ముదుమలై టైగర్ రిజర్వ్ ఉంది. సౌత్ ఈస్ట్లో ముదుమలై టైగర్ రిజర్వ్ అనేటువంటిది, నార్త్ వెస్ట్లో నాగర్హోల్ టైగర్ రిజర్వ్ ఉంది, సౌత్లో వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేటువంటిది ఉంది. అంటే ఈ బాందీపూర్ నేషనల్ పార్క్ అనేటువంటిది కర్ణాటక, తమిళనాడు, కేరళకి దగ్గరలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, కేరళకి బార్డర్స్లో ఉంది అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఆ యొక్క పార్క్ అనేది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. ఇక్కడ మీరు మ్యాప్ లొకేట్ చేయొచ్చు, ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉంటుంది. సో దాని యొక్క బార్డర్స్లో నార్త్ వెస్ట్లో నాగర్హోల్, సౌత్ ఈస్ట్లో ఈ యొక్క ముదుమలై, సౌత్లో వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేటువంటిది మనకి లొకేట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గల్పాగోస్ ఐలాండ్స్ అనేటువంటి ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి అంటే అసలు ఈ గల్పాగోస్ ఐలాండ్స్ అనేటువంటి ఎక్కడ ఉన్నాయి? ఇది సౌత్ అమెరికా కాంటినెంట్ అండి. ఇదంతా కూడా సౌత్ అమెరికా కాంటినెంట్. సౌత్ అమెరికా కాంటినెంట్కి వెస్ట్ సైడు పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఈ పసిఫిక్ ఓషన్లో ఇక్కడ ఏదైతే మనకు మెన్షన్ చేశారో గల్పాగోస్ ఐలాండ్స్ అనేటువంటి ఉన్నాయి. ఏంటి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టార్టైస్ వెరైటీస్ ఓవరాల్గా 15 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. ఆ ప్రదేశంలో ఇప్పటికే 3 ఎక్స్టింట్ అవ్వడం జరిగింది, అంటే 3 అంతరించిపోవడం జరిగింది. సో ఎందుకు అంతరించిపోతున్నాయి ఆ గల్పాగోస్ ఐలాండ్స్లో ఉన్నటువంటి టార్టైస్ అంటే రీజన్ వచ్చేసి హ్యూమన్ వేస్ట్, వ్యర్థాలు అనేటువంటి ఎక్కువగా డిపాజిట్ చేయడం వల్ల సముద్రంలో, ఆ వ్యర్థాల వల్ల ఈ యొక్క టార్టైస్ అనేటువంటి హ్యాబిటేషన్ కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల టార్టైస్ అనేటువంటిది ఇప్పటికే 3 అంతరించిపోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనకి గల్పాగోస్ ఐలాండ్స్ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి అంటే లొకేటెడ్ ఇన్ పసిఫిక్ ఓషన్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఈక్వెడార్ అనేటువంటి దేశం కంట్రోల్లో ఇవ్వడం జరిగింది. ఈక్వెడార్ అనేటువంటి దేశం యొక్క ప్రావిన్స్ కంట్రోల్లో ఇవ్వడం జరిగింది. సో పొలిటికల్ డివిజన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. బట్ ఎనీహౌ జియోగ్రఫికల్ లొకేషన్ వచ్చేసి మనకి ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, అంటే ఇది ఇటు సైడ్ పసిఫిక్ ఓషన్, అంటే పసిఫిక్ ఓషన్కి ఇది ఇటు సైడ్, ఇది వచ్చేసి ఇటు సైడ్ ఈస్ట్ డైరెక్షన్ అండి. మరి సౌత్ అమెరికా కాంటినెంట్కి వెస్ట్లో ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ మ్యాప్ పాయింటింగ్ లొకేషన్ అనేది మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రీసెంట్లీ ప్రిస్టైన్ కొరల్ రీఫ్స్ అనేటువంటి గల్పాగోస్ ఐలాండ్స్లో కనుగొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మెరైన్ లైఫ్ అనేది బాగా డిగ్రేడ్ అవుతుంది. ప్రిస్టైన్ కొరల్ రీఫ్స్ అనేటువంటి ఎక్కడ లొకేట్ చేయడం జరిగింది? గల్పాగోస్ ఐలాండ్స్. ప్రిస్టైన్ కొరల్ రీఫ్స్ అనేటువంటి గల్పాగోస్ ఐలాండ్స్లో లొకేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మెరైన్ లైఫ్ బాగా డిగ్రేడ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద హ్యూమన్ వేస్ట్ అనేది, వ్యర్థాలు అనేటువంటి అక్కడ డిపాజిట్ చేయడం వల్ల.